సినిమా హాల్ల చిత్తు కాగితాలు ఎగజల్లినట్టే ఖడక్ ఖడక్ కరుకు నోట్లను తిరిగి సురుతున్నారో చూడుండ్రి. డించాక్ డించాక్ డీజే మ్యూజిక్ పెట్టుకొని ఎగురుకుంటా దుంకుకుంటా పైసల మడతలు చేతుల పట్టుకొని ఎగజిమ్ముతున్నారు. ఇది పెండ్లి బారాతా లేకుంటే క్లబ్బులల్లా డబ్బులు ఎగరేసే ఐటమ్ డాన్స్ అన్నట్టు చేస్తున్నారు. అంతగానం పైసలు ఎక్కువైతే బతకలేనోళ్లకు బాధలలో ఉన్నోళ్ళకి ఇస్తే 4 రోజులు దాల్చుకుంటారు. కానీ వీళ్ళెవరో కళ్ళు నెత్తికెక్కినట్టు కరెన్సీ నోట్లు ఎగచల్లుతున్నారు. ఇక కాసులంటే కాయసు లేనోళ్ళు ఎవరుంటారు చెప్పుండ్రి. అందుకే రోడ్డు మీద పడుతున్న పైసలు ఏరుకునే తనకి జగం ఎగబడ్డారట. దొరికినోళ్లకు దొరికినన్ని అన్నట్టు అందుకొని జోబులు నింపుకుంటున్నారట. మరి అంతే కదా, ముఖ్యానికి పుష్కలంగా పైసలు వస్తే ఎవరు మాత్రం వద్దంటారు కదా. అందుకే గుంపుల కొద్ది ఎగబడ్డారట జనము. ఇంకేమున్నది, వచ్చిపోయే వాహనాలు ఆగిపోయి ట్రాఫిక్ జామ్ జంజాటం మొదలైందట. ఇక పోలీసులు ఊకుండ్రా, కేసు బుక్ చేసిండ్రట. పబ్లిక్ ను తిప్పల పెట్టే పనులు చేసిండ్రని ఉత్తగా ఊది వారేసినట్టు పైసలు ఇసిరేసేటోళ్ళు అరెస్టులయ్యి కోర్టు బోన్ల నిల్సొని జడ్జి సారేసే శిక్ష అనుభవించుతాడా? నాడుమిట్లనే లాంఛాలు ఇచ్చి తప్పించుకుంటాడు. కానీ ఈ వీడియో చూసిన సోషల్ మీడియా పబ్లిక్ మాత్రం పొట్టు పొట్టు తిడుతున్నారు. దేశ కరెన్సీ కాస్ట్లను అవమానం చేస్తున్నారు. వీళ్ళకు దేశం మీద గౌరవం లేదు, బీద సాధల మీద జాలికరణ లేదు, ఇసొంటోళ్ళు దేశానికి బరువు అన్నట్టు కామెంట్లు పెడుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫరూఖాబాద్ లో జరిగింది పెళ్లి బరాత్ నోట్ల వర్షం ముచ్చట. మరి యూపీ సీఎం యోగి సార్కి ఈ ముచ్చట ఎరకైతే వీళ్ళని ఏం చేస్తాడో చూడాలి.